ఈ దినము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడవై ఉన్న దేవ, సర్వ సృష్టిని సకల సరాచరమును సృజించిన నా పరమ తండ్రి, నీకే వేలాది స్థుతులు స్తోత్రములయ్య. ఆదియు అంతము అయిన దేవుడవు ప్రభు, ఆల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడవు ప్రభు, మాకు చాలిన దేవుడుగాను, మా సహాయకర్తగాను, మా ఆదరణకర్తగా ఉంటున్న దేవ, నీకే వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా పరమ తండ్రి, గడిచిన నవంబర్ నెలంతయు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మా కుటుంబాలను ఏ అపాయము రాకుండా మీ రెక్కల చాటున భద్రపరిచిన దేవా, మీకే వేలాది స్థుతులు స్తోత్రములు. అలాగే తండ్రి, ఈ డిసెంబర్ నెలంతయు కూడా మీ కృపా కాపుదలను మా పైనుంచి ఆత్మీయంగా మేము ఎన్నో మేళ్ళు పొందుకున్నట్లుగా నాయన మమ్మల్ని బలపరిచి మమ్మల్ని వలె మా పొరుగు వారిని మేము ప్రేమించేటువంటి మనస్సును ప్రభువా నాయన, ఇతరులను క్షమించేటువంటి హృదయమును మాకు దయచేసి మాకు ముందుగా మాకు తోడుగా మీ సన్నిధి తోడును ఉంచినందుకే మీకే వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ డిసెంబర్ మాసం అంతయు నాయన ఆత్మీయంగా నాయన ఎదుగుదలలోనూ రాబో సంవత్సరానికి స్థిరపడేటువంటి మంచి స్థిరమైన నిర్ణయాలు తీసుకొని దేవునిలో ఎదిగేటువంటి కృపను మాకు దయచేయబోచున్నందుకే మీకే వేలాది స్థుతులు స్తోత్రములయ్యా. అయా, మా హృదయాలను సిద్ధపరచండి. నీ రాకడ సమీపిస్తుందని గ్రహించి అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం మేము ప్రార్థించే వారముగా మమ్మల్ని ప్రార్థన యోధులుగా ఉంచండి. అనుక్షణము మీతో సహవసించేటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని, ప్రేమను మాలో నింపుతున్నందుకే మీకే వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.